హాయ్, ఈరోజు బీరకాయ కూర వంకాయ ఫ్రై చేసుకుందాం. బీరకాయ కూరకి కావాల్సినవి పచ్చిమిర్చి 2 కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, టమోటా, బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కాక కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేయించుకొని ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అట్లా ఫ్రై అవ్వాలండి. తర్వాత టమోటాస్ వేసుకోవాలి. పసుపు 1/2 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గనిచ్చి తర్వాత బీరకాయ వేసేసుకోవాలి. బీరకాయ వేసుకొని సిమ్లోనే పెట్టుకోండి. బీరకాయ వేసుకొని మూత పెట్టేసేసుకోవాలి. చూడండి, ఉడికింది కదా. ఇప్పుడు కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి త్వరగా మగ్గిపోద్ది. వాటర్ ఏమి వేయబడలేదండి, మనము టమోటో ఆనియన్లోనే ఉంటుంది కాబట్టి వాటరు. చూడండి, ఇప్పుడు వచ్చేసింది కదా, ఆయిల్ పైకి వచ్చేసింది, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా ఉంచుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. చూసారా, బీరకాయ ముద్దగా చేసుకున్నామండి, రైస్లోకి బాగుంటుంది. ఇప్పుడు వంకాయ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి కొంచెం నలగొట్టి పెట్టుకొని 2 రెబ్బలు, కరివేపాకు వేసుకొని అవి వేగాక వంకాయ ఇదిగోండి ఇట్లా నేను వాటర్లో వేసి పెట్టుకున్నాను. సాల్ట్ వేసి వాటర్లో వేసి పెట్టుకొని కట్ చేసి ఆ వంకాయ వేసేసుకోవాలి. కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1/2 కూడా వద్దు, కొంచెం తగ్గించుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోండి. సిమ్లోనే పెట్టి మూత పెట్టుకోండి. ఇదిగోండి, ఉడికిపోయింది వంకాయ కూడా. నేను కొబ్బరి, వేరుశనగ పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి పొడి చేసి పెట్టుకుంటానండి ఇంట్లో. అది వేసేసి సర్వ్ చేసేసుకోవడమేనండి. చూడండి, అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు బీరకాయ కూర కలుపుకొని వంకాయ ఫ్రై నంచుకొని తింటుంటే సూపర్ అండి, చాలా బాగుంది. ట్రై చేసి చూడండి ఒకసారి.